హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పుష్ప 2 సినిమా చూసి వస్తున్నాను భయ్య. అల్లు అర్జున్ గారు అయితే చెత్త కొట్టేశారు భయ్య. బాబోయ్, చించి 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 ఆరేశారు భయ్య. యాక్టింగ్ అయితే మాత్రం మామూలుగా లేదు అల్లు అర్జున్ గారి యాక్టింగ్. పుష్ప 2లో నేషనల్ అవార్డులు ఊరకనే రావు, ఇంత కష్టపడితే వస్తాయి అనేది మాత్రం కంపల్సరీగా పుష్ప 2లో చెప్పేశాడు భయ్య. అల్లు అర్జున్ అయితే మాత్రం ఏం యాక్టింగ్ భయ్య. 3.5 అవర్స్ ఒక సినిమా ఉంటే 3.5 అవర్స్లో ఎటు మన మైండ్ని మార్చకుండా ఏమి లేకుండా 3.5 అవర్స్ని అలానే కూర్చోబెట్టింది మాత్రం సినిమాలో ఓన్లీ ఫర్ అల్లు అర్జున్ గారే. సినిమాలో అంత గొప్పగా చేశాడు యాక్టింగ్. చాలా అంటే చాలా బాగా చేశాడు భయ్య. యాక్టింగ్ అయితే మాత్రం చించి చించి ఆరేసాడు. ఎందుకంటే ఇంత చేసినప్పుడు ఇంత గొప్పగా చెప్పుకోకపోతే బాగోదు బ్రో, మనం ఒక తెలుగు అయ్యి అని నా ఒపీనియన్. సో ఇంకా రష్మిక మందన్ గారి గురించి వస్తే పార్ట్ 1 కంటే పార్ట్ 2లో చాలా గొప్ప కెమిస్ట్రీ వర్కౌట్ అయింది భయ్య ఇద్దరి మధ్యలో. శ్రీవల్లి, పుష్పరాజ్ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ మనం చూస్తూ ఉంటే నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కనిపిస్తారు. అంత అంత బాగుంటుంది వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ. ఎక్కడ చూసినా కూడా వైఫ్ హస్బెండ్కి ఎలా ఉండాలో చూపిస్తుంది ప్రతి సీన్లో. అంత బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ. కొన్ని సీన్స్ వచ్చాయి, కొన్ని హార్ట్ టచింగ్గా కూడా అనిపిస్తాయి. అంత బాగుంటుంది అన్నమాట. హస్బెండ్ని ఒక మాట అంటే వైఫ్ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి ఆ ఎమోషన్ కూడా చాలా బాగా అనిపించింది. అంత బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. రష్మిక మందన్ గారు చాలా బాగా న్యాచురల్గా చేశారు సినిమాలో. అంత బాగుంది ఆమె యాక్టింగ్. అండ్ మెయిన్ ఇంకా దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే భయ్య, కెమెరా డిఓపి గారి గురించి. సో అసలుకి ఇంకా ఆయన గురించి చెప్పాలి అంటేనే చాలా టైం పడుతుంది, ఫినిష్ చేసేస్తే. చాలా సినిమాని ఒక ప్రాణంలా తీసుకెళ్ళింది మాత్రం ఆయనే భయ్య. చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు ఆయన, కనిపిస్తుంది సినిమాలో. ఇంకా సుకుమార్ గారు అవ్వచ్చు, స్టోరీ అనేది ఇంక ఎర్రచందనం గురించే భయ్య. మేకింగ్ అయితే అదిరిపోయింది. స్క్రీన్ ప్లే చిన్నవి ఉంటాయి, అది మేబీ పార్ట్ 3కి ఏమన్నా లీడ్ ఇచ్చారేమో అండ్ ఇదైతే చెప్పగలను. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే మాత్రం సాంగ్స్ చాలా రోజుల తర్వాత పోయి ఒక కమర్షియల్ సినిమాలో, ఏ కమర్షియల్ సినిమాలు ఉంటాయి, యాక్షన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ సాంగ్స్ వచ్చేస్తూ ఉంటాయి, ఎందుకో తెలీదు, వచ్చేస్తుంటే వెళ్ళిపోతూ ఉంటాయి. పుష్ప 2లో అలా లేదు భయ్య. చాలా చాలా బాగా తీసుకున్నారు సాంగ్స్. ప్రతి సిచ్యువేషన్లో ఎమోషనల్గా ఉన్న టైంలో సిచ్యువేషన్ బట్టి ఎక్కడెక్కడ ఏది కావాలో ప్లేస్మెంట్లు చాలా బాగా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు సాంగ్స్ అయితే మాత్రం. శ్రీలీలది ఇంకా ఎక్కువ ఉంటుంది సాంగ్లో, మంచి ఎక్కువ ఉంటుంది అనిపించింది. కానీ బట్ సమంత గారు చేసిన అంటారా అంత సాంగ్ అయితే అనిపించలేదు. బట్ ఓకే అనిపించింది ఆ సాంగ్ అయితే మాత్రం. అండ్ ఇంకా ఫైనల్గా మిగతా యాక్టర్స్ వస్తే జగపతి బారు అవ్వచ్చు, రావు రమేష్ గారు అవ్వచ్చు, కేశవ క్యారెక్టర్ అవ్వచ్చు, అనసూయ గారు అవ్వచ్చు, సునీల్ గారు అవ్వచ్చు, కీకి మెయిన్ స్టోరీ మలుపు చేసే యాక్టర్ అవ్వచ్చు, విలన్ క్యారెక్టర్, దాంట్లో అన్నీ కూడా అందరూ ఎవ్వరు తగ్గలేదు భయ. అందరూ బాగా చేశారు సినిమాలో. కొరియోగ్రాఫర్స్ కొన్ని సాంగ్స్లో అయితే మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించినాయి భయ. శేఖర్ మాస్టర్ చేసింది సాంగ్ ఫీలింగ్స్, ఆ సాంగ్ అయితే బాగా అనిపించింది. కొన్ని స్టెప్లు అయితే మాత్రం బాగా అనిపించింది. అండ్ ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలి, హిట్ ఫ్లాప్లా ఇవన్నీ పక్కన పెడితే భయ్య సినిమా 100% చూడొచ్చు భయ్య. ఎందుకంటే మనకు పార్ట్ 1లో ఎర్రచందనం గురించి, పార్ట్ 2లో కూడా అదే ఉంటుంది. సో దీంట్లో టిస్టులుగా ఎత్తుక్కోవడం వేస్ట్. ఎందుకంటే బాగా అనిపించింది సినిమా అయితే చూడటానికి. కేవలం మనం 1000 రూపాయలు పెట్టినా, 500 పెట్టినా, 700 పెట్టినా అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కోసం అయితే పెట్టినా తప్పు లేదనిపించింది నాకైతే. చూడొచ్చు, అంటే మన ఎంటర్టైన్మెంట్ కోసం మనం వెళ్తున్నప్పుడు ఏంటి అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన యాక్టింగ్ కోసం అయితే పెట్టొచ్చు అనిపించింది నాకైతే సినిమా చూసినప్పుడు. అండ్ ఫైనల్గా ఇంకా చెప్పాలి అనుకుంటే ఏంటంటే ఫహద్ ఫాసిల్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన ఏంటి అంటే ఫస్ట్ పార్ట్లో ఒక సిన్సియర్గా వెళ్ళేటప్పుడు ఏంటి అనేది ఒక విధంగా కనిపిస్తుంది ఆ క్యారెక్టర్. సో దీంట్లో అది తక్కువ అయింది అని అనిపించుకోవచ్చు ఫహద్ ఫాసిల్ గారిది. సో అంత ఏమీ యూజ్ చేసుకోలేదు ఆయన, ఏదో చిన్న కామిక్లో పెట్టుకొని రన్ చేశారనిపించింది ఆయన సీన్స్ అంతా. సో కొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది, ఇంకా ఎలివేషన్స్ బాగుండి అనిపించింది. ఒక ఫ్యామిలీ డ్రామా కోసం చాలా బాగా అయితే నడిచింది సినిమా అయితే పార్ట్ 2. ఒక మంచి సీక్వెల్ అని అనిపించింది నాకైతే సినిమా అయితే చూడగానే. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి, చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే.
లేదా చూసి వచ్చిన తర్వాతనే కామెంట్ చేయండి. ఫైనల్గా ఒకటే చెప్తున్నాను నేను, సినిమా ఏంటి అనేది పక్కన పెట్టండి భయ్య. సినిమా అయితే చూడొచ్చు, ఆ రివ్యూ అనేది కొంచెం పక్కన పెడితే సినిమా అయితే మాత్రం కంపల్సరీగా చూడొచ్చు. ఓన్లీ ఫర్ అల్లు అర్జున్ గారు అంతే. నేషనల్ అవార్డు ఊరకనే రావు అనేది మళ్ళీ ప్రూవ్ చేశాడు. కంపల్సరీగా చూడండి. టెంపుల్ సీన్స్లో అయితే మాత్రం మెంటల్ ఎక్కిచ్చేస్తాడు భయ్య. అసలు ఆ సీన్లో ఊజ్ బంప్స్ వస్తాయి బ్రో. అంత ఇన్వాల్వ్మెంట్లో చేస్తాడు యాక్టింగ్, పిచ్చి లేచిపోద్ది. ఆ సీన్ కోసమే మనం ఒక 500 పెట్టవచ్చు. సో అది పరిస్థితి. సో మీరు డిసైడ్ అవ్వండి, కంపల్సరీగా వెళ్ళండి సినిమాకి. మీకు నచ్చింది 100%. చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.